బుడమేరుకు పడ్డ గన్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్లు తెలిపారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బీజేపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ వరద నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో దూవిరి సుబ్రహ్మణ్యం, అనపర్తి వెంకటేష్ చర్యలు పాల్గొన్నారు. ఒక అసెస్మెంట్ కి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలుసున్నదే. గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం డిపెండ్ అయ్యి ఉంది సహాయం కోసం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ బలగాలు వెంటనే రంగంలోకి దింపడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే వచ్చి గత వారం నుంచి కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ చాలా మంది ప్రజల్ని రక్షిస్తూ అదేవిధంగా వాళ్ళకి అవసరమైన ఆహార పొట్లాలు అందిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కమిట్మెంట్తో ఉంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక పరిజ్ఞానంతో వారు కూడా కేంద్ర ప్రభుత్వంతో చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మా వైపు నుంచి కూడా, పార్టీ తరపు నుంచి కూడా ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, ప్రజలకి బట్టలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ధన్యవాదాలు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు. అలాగే రాష్ట్రం దగ్గర ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది 3,445 కోట్లు. ప్రాథమికంగా దాన్ని వాడుకోమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానికి గరిష్టంగా సహాయం చేసింది. ఇది కాకుండా మరింత యొక్క లాస్ ఏదైతే మనకు విపత్తు జరిగిందో దానికి ఇంకా నష్టాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్ట్రియల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఆ యొక్క టీము ఇవాళ రేపు ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో కరిదిరిగి నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క నివేదికని, ప్రాథమిక నష్ట నివేదికను కూడా పంపిస్తున్నారు. దీన్ని బేరీజు వేసుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరింతగా నిధులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయోజ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధేశ్వరి గారు పూర్తిగా ఒక సమన్వయంతో పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లోకేష్ గారు గారు, పవన్ కళ్యాణ్ గారు గారు, మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జనవల శాఖ మంత్రి ఈ రకంగా రాత్రి పగలు ఆ యొక్క బుడమేరు గట్టు దగ్గరే ఉండి పూర్తి కార్యక్రమం చేస్తున్నారు. శరవేగంగా పనిచేసి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క కష్టకాలంలో ఆపన్న హస్తాన్ని ఇచ్చే విధంగా, పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా రాష్ట్ర పార్టీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.